పార్టీ మొదలైంది. ఎంత ధైర్యం నీకు? ఇంత చిల్లరగా బిహేవ్ చేయడానికి సిగ్గులేదా నీకు? సరస్వతి, సరస్వతి, ప్లీజ్ సరస్వతి. తప్పుకో. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. తప్పుకో. ఏమైంది? ఏమైందా? నా కన్న తండ్రిని పొట్టను పెట్టుకొని పెళ్లి పీటల మీద నుంచి నన్ను తీసుకొచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారన్న అధికారంతో ఈ మృగం తప్పుడు ఆలోచనలతో నా మీద చెయ్యి వేశాడు. సరస్వతి, మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడాలా? మర్యాద లేని వాడిని కళ్ళెదురుగా పెట్టుకుని నన్ను అంటారేంటి? వీణ్ణి కాదు, వీణ్ణి పశువులా తయారు చేసిన మీ పెంపకన్నానాలి. ఏ తోడు లేని ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏ వెదో పనైనా చెయ్యొచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చారు. మంటంటుకుంది, ఇక తగలబడుతుంది. పెద్ద మనిషి అంటే ఊళ్ళో నలుగురికి న్యాయం చెప్తే సరిపోదు. ఇంట్లో మీ తమ్ముళ్ళు సరైన దారిలో ఉన్నారో లేదో చూసుకోవాలి. రామరాజు గారంటే పేరుకు తగ్గట్టే గొప్ప మనిషి అనుకున్నాను. తమ్ముళ్ళని క్రమశిక్షణలో పెంచడమే కాదు, ఆయన నీడలో ఉన్న ఆడపిల్ల మీద పరాయి వాళ్ళ నీడ కూడా పడకుండా కాపాడుతారని అనుకున్నాను. ఈ కుటుంబం వల్ల నాకు అన్యాయం జరిగినా కూడా అనాథనైన నాకు ఈ మంచి మనిషి వల్ల రక్షణ దొరుకుతుందని భ్రమపడ్డాను. కానీ సరస్వతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు సీత, నువ్వు ఆగు సీత. రేయ్, సరస్వతి చెప్పేది నిజమా? అన్నయ్య, అది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సరస్వతి మీద చెయ్యి వేసావా? తనతో తప్పుగా ప్రవర్తించావా? అన్నయ్య, అసలు ఏం జరిగింది? పక్కన రా. తను చెప్తోంది నిజమేనా? రై శ్రావణ్, అన్నయ్య అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పరా. అంటే పొరపాటున మనల్ని నమ్ముకుని మన ఇంట్లో ఉంటున్న పరాయి ఆడపిల్ల మీద చెయ్యి వేయటానికి సిగ్గులేదురా నీకు? నేను ఎలాగైనా పెంచింది? ఏమండి, వదలండి. శ్రావణ్ అంటారేంటి? తన గురించి మీకు తెలీదా? అంటే నేను తప్పుడు మనిషినా? ఒక ఆడదానిపై ఉండి సాటి ఆడదాని మనసేంటో నీకు తెలీదా?
ఆడపిల్లైనా సిగ్గు విడిచి ఇలాంటి నింద మీద వేసుకుంటుందా? నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఈ దుర్మార్గుడిని వెనకేసుకొస్తున్నావంటే నిన్ను నేనేమనుకోవాలి? ఎందుకు ఇలా చేసావు శ్రవణ్? పాప నీ వల్ల బావగారు అక్క మాటలు పడ్డారు. దాక్షాయిని నువ్వేం మాట్లాడుకో. తప్పు చేసిన వాడైతే దాక్షాయణ అంటావేంటి సీత? రై, నిన్నెంత నమ్మాను రా. పశువులాగా ప్రవర్తించి నా పెంపకానికి మచ్చ తెచ్చావు కదరా. చెయ్యి. ఏమండి ఏమండి ఇలాంటి పని చేసిన నిన్ను నా తమ్ముడని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా నాకు. శ్రావణ్ 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 ఈ మృగం తప్పుడు ఆలోచనలతో నా మీద చెయ్యి వేశాడు. వీణ్ణి కాదు, వీణ్ణి పశువులా తయారు చేసిన మీ పెంపకాన్ని అనాలి. నిన్నెంత నమ్మాను రా. పశువులాగా ప్రవర్తించి నా పెంపకానికి మచ్చ తెచ్చావు కదరా. చెయ్యి. ఏమండి ఏమండి ఇలాంటి పని చేసిన నిన్ను నా తమ్ముడని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా నాకు. సారీ అన్నయ్య, ఇదంతా మా వల్లే జరిగింది. మేమే నిన్ను రెచ్చగొట్టాం. నువ్వు వద్దంటున్నా వినకుండా పంపించాం. అవును శ్రవణ్ బాబు, అయినా సరస్వతమ్మకి మీ గురించి తెలీదా? పొరపాటున జరిగింది. అర్థం చేసుకోకుండా అన్నేసి మాట్లాడాలా? పాపం పెదబాబు గారిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడండి. శ్రావణ్ నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి చాలా కంగారు పడ్డాను. అయినా మీరు కూడా ఏంటి నాని, శ్రావణ్ ఇంటికి తీసుకొని రాకుండా ఇక్కడ ఫీల్ అవుతూ కూర్చున్నారా? పదండి ఇంటికి వెళ్దాం రా. నేను ఇప్పుడు రానదునా? శ్రావణ్ బాధపడుకో. నువ్వేంటో నాకు తెలుసు, మీ అన్నయ్యకి తెలుసు. సరస్వతి కూడా జరిగిన పరిస్థితికి నిన్ను అపార్థం చేసుకుంది. నువ్విలా ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే అక్కడ మీ అన్నయ్య ఇంకా బాధపడతారు. సరస్వతి కొట్టినందుకు నాకు బాధ లేదదునా. జరిగిన సిచ్యువేషన్కి ఏ ఆడపిల్లైనా అలాగే అర్థం చేసుకుంటుంది. కానీ
నా వల్ల అన్నయ్య మాటలు పడాల్సి వచ్చింది. అదే తట్టుకోలేకపోతున్నాను వదిన. ఊరుకో శ్రావణ్, ఏడవకు. అయినా నువ్వు సరస్వతి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వదినా, అసలేం జరిగిందంటే రే నాని, నువ్వు నోరు మూయరా. నేను సరస్వతి కోసం వెళ్ళలేదు వదినా. వేరే పని మీద అటుగా వెళ్ళి స్లిప్ అయి తన మీద పడ్డాను. సర్లే, నువ్వు బాధపడకు. మన ఇంటికి వెళ్దాం పదా. ప్లీజ్ వదినా, కొద్దిసేపు నన్ను వదిలేయండి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే, తొందరగా రావాలి, సరేనా? నాని. సరస్వతి మీద నీకున్న ప్రేమని వదినకు చెప్పనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డావు? రే నానే, ఈ పరిస్థితుల్లో చెప్పడం మంచిది కాదురా. ఇప్పటికే నా వల్ల అన్నయ్య మాటలు పడ్డాడు. ఇప్పుడు మా ప్రేమ గురించి నేను చెప్తే వదిన వెళ్ళి సరస్వతితో మాట్లాడే ప్రయత్నం చేసి మళ్ళీ మాటలు పడుతుంది. అయినా చిన్నన్నయ్య లవ్ సక్సెస్ అయిందని నా లవ్ సక్సెస్ అవ్వాలని లేదు కదరా. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేనరా. మీరు వెళ్ళండి. అది కాదన్నయ్య, ప్లీజ్ రా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సరస్వతి? కడుపు నిండిందా? ఏం మాట్లాడుతున్నావక్క? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? చూడు సరస్వతి, శ్రావణ్ కావాలని తప్పు చేయలేదు. నువ్వు అపార్థం చేసుకున్నావని చెప్తున్నాను. శ్రావణ్ చాలా మంచివాడు సరస్వతి. పరాయి ఆడపిల్లకి గౌరవం ఇచ్చే మనస్తత్వం ఉన్నవాడే తప్ప చెడు ఆలోచనలతో చూసే మనిషి కాదు. నువ్వు అనవసరంగా ఆవేశపడి శ్రావణ్ణి అనరాని మాటలన్నావు. మరుదులంటే బిడ్డలుగా అభిమానం చూపించటంలో తప్పు లేదు. కానీ తప్పు చేసిన వాడి చెంప పగలగొట్టకుండా వెనకేసుకొచ్చేంత ప్రేమ ఉండకూడదక్క. నువ్వులా మాట్లాడుతుంటే నీ మీద కూడా నాకు గౌరవం పోతోంది. సరే, నేనెంత చెప్పినా నువ్వు వినిపించుకునే పరిస్థితిలో లేవు. జరిగిన విషయం 4 గోడల మధ్య ఉండనివ్వు. ఈ ఇంటి గడప దాటితే కుటుంబం పరువు పోతుంది. శ్రావణ్ భవిష్యత్తు దెబ్బతింటుంది. అర్థం చేసుకో. బాగున్నావా అమ్మా?
కనిపించట్లేదా? దర్జాగా కూర్చునే ఉన్నాను కదా. అదేం పిచ్చి ప్రశ్న. సీత ఇంట్లో లేదమ్మా. ఉంటే కనిపించేదిగా. మా అమ్మాయి సీమంతం ఉంది. మీకు బొట్టు పెట్టి పిలిచి వెళ్దామని వచ్చాను. ఒకసారి నిలబడితే బొట్టు పెడతాను. సీతని కూడా తప్పకుండా రమ్మని చెప్పమ్మా. చెప్తానులే కానీ బొట్టు పెట్టడానికి నేను నిల్చోవడం ఎందుకు? ఇలాగే పెట్టు. అమ్మా, ఈ ఊర్లో ఎవరు పేరంటానికి పిలవడానికి వచ్చినా ఈ ఇంటి ఆనవాయితీ ప్రకారం పట్టుచీర సారే పెట్టి పంపిస్తారు. అలా తీసుకోవడం శుభమని మేం కూడా నమ్ముతాం. ఆ సారిప్పిస్తే పర్లేదా మీకు? చీరలు లేవు, సారలు లేవు, వెళ్ళండి. ఏంటమ్మా అలా చిరక పడతావు? సీత అయితే ఆప్యాయంగా వరుసలు పెట్టి పిలుస్తుంది. ఇంటికొచ్చినప్పుడల్లా అభిమానంతో మర్యాదలు చేస్తుంది. నీకు సీతకి చాలా వ్యత్యాసం ఉందమ్మా. అందరూ ఒకేలా ఉంటారా? అందరూ ఒకేలా ప్రవర్తిస్తారా? ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి. వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా అవి కావాలి ఇవి కావాలి, అలా ఉంటారు ఇలా ఉంటారని ఎక్స్ట్రాల్ చేస్తున్నారేంటి? వెళ్ళండి బయటికి. దాక్షాయిని, ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? పిన్ని, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను సీత. అమ్మాయి సీమంతం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం పిన్ని. సరేనమ్మా. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. సీత, ఇప్పుడు అవేం వద్దులే సీత. ఇంకా చాలా మందిని పిలవాలి. ఒక్క నిమిషం ఉండండి పిన్ని, ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. తీసుకోండి. చాలా సంతోషం అమ్మా. వస్తావమ్మా? అలాగే. ఆగో, చూడు, ఈ ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వటం ఇవ్వకపోవటం నీ విఘ్నత. కానీ ఇంటికొచ్చిన అతిథులతో మాత్రం విలువ ఇచ్చి తీరాలి, మర్యాద చేసి తీరాలి. ఎందుకంటే ఇది నా భర్త రామరాజు గారి గౌరవానికి సంబంధించిన విషయం. నేను ఏదైనా సహిస్తాను, కానీ ఆయన గౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం అస్సలు సహించను. మనిద్దరం కలిసి పేరంటానికి వెళ్తున్నాం. వెళ్ళి రెడీ అవ్వు. ఇప్పుడు వెళ్లే పేరంటంలో రామరాజు గౌరవం పోగొడతా. ఈ ఇంటి పరువు మంట కలిపేలా చేస్తాను. పిన్ని, బాగున్నారా? బాగున్నావు మీరు సీత. బాగున్నారా? బాగున్నావమ్మా. మీ అమ్మాయి బాగుందా? బాగుందమ్మా. బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. మీ ఆరోగ్యం బాగుందా? మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా. అడిగానని చెప్పండి. పిన్ని బాగున్నారా? పిన్ని, బాగున్నానమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. ఆహా, బాగుందమ్మా. అవును, మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందంట కదా? కుదిరిందమ్మా. వచ్చే నెలే పెళ్లి. అలాగా. బాగున్నారా? బాగున్నానమ్మా. బాగున్నాను. అమ్మా సీత, నీ చేతుల మీదుగా కార్యక్రమం మొదలుపెట్టి నీ చల్లని మనసుతో నా బిడ్డని దీవిస్తే పండంటి బిడ్డ పుడతాడమ్మా. అలాగే పిన్ని గారు. బాగున్నావా? బాగున్నాను.